ఇది బేసిక్ ఇంగ్లీష్, ఇది రియల్ ఇంగ్లీష్. మీ ఇంగ్లీష్ని అప్గ్రేడ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ 2 వాక్యాలు చూడండి. ఒకటి బేసిక్, ఇంకోటి చాలా న్యాచురల్గా వినిపిస్తోంది కదా. సరే, ముందుగా ఈ ఫ్యూచర్ కంటిన్యూయస్ని ఎలా వాడాలో చూద్దాం. చాలా సింపుల్. అంటే భవిష్యత్తులో ఒక టైంలో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడమన్నమాట. ఫార్ములా చాలా ఈజీ. సబ్జెక్ట్ తర్వాత విల్ బీ పెట్టి వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయడమే. చూడండి, తెలుగులో దీని మీనింగ్ ఎలా వస్తుందో ఇక్కడ క్లియర్గా ఉంది. సరే, గ్రామర్ పక్కన పెడితే మాట్లాడేటప్పుడు అసలు ఫీల్ ఎలా మారుతుందో చూద్దాం. అవును, ఇక్కడ గ్రామర్ కంటే కూడా ఆ మాటల వెనక ఉన్న ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యూచర్ కంటిన్యూయస్ వాడితే మాట చాలా సాఫ్ట్గా, పొలైట్గా వినిపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఒకటి సడన్ డెసిషన్, ఇంకోటి ప్లాన్ అన్నమాట. ఇంకొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఫ్యూచర్లోని పనులకి ప్లాన్స్ గురించి పొలైట్గా అడగటానికి ఇది బాగా పనిచేస్తుంది. చూసారా, ట్రావెల్ ప్లాన్స్ నుండి డైలీ రొటీన్ వరకు దేనికైనా దీన్ని వాడొచ్చు. సో అసలు పాయింట్ ఏంటంటే, ఇది మన ఇంగ్లీష్ని ఎలా అప్గ్రేడ్ చేస్తుందనేది. ఐ విల్ డూ సడన్ డెసిషన్లా ఉంటుంది. అదే ఐ విల్ బీ డూయింగ్ పక్కా ప్లాన్లా వినిపిస్తుంది. అయితే ఈరోజు మీరు ఏం ప్రాక్టీస్ చేస్తూ ఉండబోతున్నారు?